వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము 36వ శ్లోకం, శ్లోక నంబర్ 36. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. తాత్పర్యం: పాపాత్ములందరికంటే పరమ పాపిష్టివారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం అనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు. ఈ భౌతిక ప్రాపంచిక జగత్తు ఒక మహాసాగరం వంటిది. దీనిలో జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే అలలు మనలను అటూ ఇటూ త్రోసివేస్తుంటాయి. భౌతిక శక్తి అందరినీ 3 రకాల క్లేశములకు అంటే కష్టాలకు గురి చేస్తుంది. ఆది ఆత్మిక అంటే తన స్వంత శరీరం, మనస్సు పెట్టే బాధలు. ఆది భౌతిక అంటే ఇతర ప్రాణుల నుండి కలిగే బాధలు. ఆది దైవిక అంటే వాతావరణ మరియు పర్యావరణ సంబంధిత పరిస్థితుల బాధలు. ఈ యొక్క భౌతిక బద్ధస్థితిలో జీవాత్మకి ఎలాంటి ఉపశమనం ఉండదు. ఈ బాధలు భరిస్తూ అనంత జన్మలు గడిచిపోతాయి. ఆత్మ తన యొక్క పుణ్యపాప కర్మానుసారం స్వర్గాది లోకాలకు పంపబడుతుంది, నరకాది లోకాలలో వదిలివేయబడుతుంది మరియు తిరిగి భూలోకంలోకి తీసుకురాబడుతుంది. ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం ఈ భౌతిక భవసాగరాన్ని దాటటానికి ఒక పడవని ఇస్తుంది. అవివేకులు కర్మలు చేసి వాటి బంధములలో చిక్కుకుంటారు. అవే కర్మలను భగవత్యజ్ఞముగా చేయడం ద్వారా జ్ఞానులు ముక్తి సాధిస్తారు. ఈ విధంగా జ్ఞానం అనేది భౌతిక బంధాలను త్రుంచివేయడానికి సహకరిస్తుంది. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: even those who are considered the most immoral of all sinners can cross over this ocean of material existence by seating themselves in the boat of divine knowledge. Material existence is like a vast ocean where one is tossed around by the waves of birth, disease, old age, and death. The material energy subjects everyone to the threefold miseries. Adi Atmaka, miseries due to one's own body and mind. Adi Bhautika, miseries due to other living entities. And Adi Daivika, miseries due to climatic and environmental conditions. In this state of material bondage, there is no respite for the soul, and the endless lifetimes have gone by being subjected to these conditions. Soul is elevated to the celestial abodes, dropped to the hellish planes of existence, and brought back to the earthly realm according to its karma of righteous or sinful deeds. Divine knowledge provides the boat to cross over the material ocean. The ignorant perform karmas and get bound by them. Performing the same karmas as yajna to God liberates the knowledgeable. Thus, knowledge becomes the means of cutting material bondage. Om Namo Bhagavate Vasudevaya.